సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లాం ధర్మంలో స్త్రీలకు ప్రత్యేకంగా ఆస్తిలో వాటా కేటాయించటం జరిగింది. ఏదో సలహాగానో, అవకాశంగానో కాదు, వారి హక్కుగా వారికి రాసి పెట్టడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిల్లల విషయంలో కూడా మనకు జాగ్రత్త నేర్పించాడు. ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేయటం జరిగింది. యూసీకుముల్లాహు ఫీ ఔలాదికుం లిజ్జకరి మిస్లు హజ్జిల్ ఊన్సయైన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు మీ పిల్లల విషయంలో ఆదేశిస్తున్నాడు. ఒక కుమారునికి ఇద్దరు కుమార్తెల యొక్క వాటాని కేటాయించండి అని. అయితే ఇస్లాం ధర్మంలో స్త్రీలకు వాటా ఆస్తిలో హక్కుగా ఇవ్వటం జరిగింది. ఏదో దానంగానో, ఏదో ఇసిరేసినట్లుగానో కాదు. ఖచ్చితంగా స్త్రీలకు ఆస్తిలో వాటా ఉంది. ఇది ఇస్లాం ప్రసాదించినటువంటి గౌరవము. అలాగే ఇస్లాం ధర్మంలో మనిషి మరణించిన తర్వాత ఆస్తి పంపకం జరుగుతుంది. బతికి ఉండంగా ఇద్దరు సమానము. బతికి ఉండంగా ఏదైనా బహుమతి ఇచ్చినట్లయితే అది మగపిల్లలైనా, చిన్నపిల్లలైనా, ఆడపిల్లలైనా అందరికీ సమానంగా పంచిపెట్టవలసి ఉంటుంది. మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి యొక్క ఆస్తి తన పిల్లల విషయంలో మగ పిల్లలైతే 2 వాటాలు, అమ్మాయి అయితే కూతురైతే ఒక వాటా కింద పంచిపెట్టడం జరుగుతుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల అవతరం నుంచి పంపించినటువంటి ధర్మము. అలాగే ఎంతోమంది విమర్శిస్తున్నారు. స్త్రీలకు ఒక వాటా ఏంటి 2 ఇవ్వచ్చు కదా! మగవాళ్ళతో సమానం చేయవచ్చు కదా! ఇది వివక్ష కాదని ప్రశ్నిస్తున్నారు. ఇస్లాం బాధ్యతల ఆధారంగా బాధ్యతల ఆధారంగా ఆస్తిని కేటాయిస్తుంది. మగపిల్లలకు, మగవారికి బాధ్యతలు ఎక్కువ కాబట్టి వారికి రెట్టింపు ఆస్తినిచ్చింది. మరియు బాధ్యతలు కూడా వారి నెత్తి మీద పెట్టింది. ఈ విధంగా ఇస్లాం ధర్మము సంపూర్ణ జీవన విధానము కాదు. మా దగ్గర కూడా ఆస్తి వాటాలు మా ధర్మంలో స్పష్టంగా ప్రత్యేకంగా కేటాయించబడ్డాయని ఎవరైనా చెప్పుకున్నట్లయితే వెల్కమ్, వచ్చేయండి, చూపించండి, అభినందిస్తాము. మీలో ఆ స్త్రీలకు ఇంత ఆస్తి హక్కు ఉందా అని మీ ధర్మం ప్రకారం చూపించినట్లయితే అభినందిస్తాము. కేవలం ఇస్లాం మాత్రమే స్త్రీలకు ఆస్తిలో వాటా హక్కు ఉంది అని స్పష్టంగా తెలియచేసింది. అయితే మన ముస్లింలకు చదువు లేక, ధార్మిక జ్ఞానం లేక, ఇస్లాం తెలియని కారణంగా ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియక అమ్మాయిలకు అసలు లేకుండా చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కేవలం మగపిల్లలకు మాత్రమే ఆస్తి పూర్తిగా ఇచ్చేసి కూతుళ్ళకు ఏమి ఇవ్వకుండా వదిలేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. పైపెచ్చు మీకు కట్నం ఇచ్చాము కదా! ఆస్తి అక్కడే ఎక్కువ ఖర్చయిపోయింది అని ఆ వంక చూపించటం జరిగింది. ఇంకొన్ని చోట చూసినట్లయితే మా ముస్లింలు అందరూ సమానమే కదా అని చెప్పేసి మగపిల్లలకి, ఆడపిల్లలకి సమానమైన వాటా హక్కు కేటాయిస్తున్నారు. ఇదంతా కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకము. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతైతే కేటాయించాడో అంత తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వివాహం సమయంలో ఇస్లాంలో కట్నం అనేది లేదు. మగపిల్లలు మెహర్ చెల్లించాల్సి ఉంది. మగపిల్లలు స్త్రీ ఎంత కోరుతుందో అంత మెహర్, లేదా తమ స్థాయిని బట్టి మెహర్ ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇస్లాం మాత్రమే చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఇస్లాం తెలియకుండా ఎక్కడెక్కడైతే ఆస్తి పంపకాలు జరిగాయో ఆ ముస్లిం కుటుంబాలలో ఇప్పటికీ కూడా ఎక్కడలేని తగాదాలు, ఎక్కడలేని గొడవలు. కూతురిని చూసినట్లయితే నాకు ఆస్తి ఇచ్చావా అని, మగపిల్లల్ని చూసినట్లయితే ఆ కూతురికి కట్నం కింద ఎక్కువ ఇచ్చావా అని రకరకాల గొడవలు, కొట్లాటలు. ఏందిది అంటే ధర్మం తెలియకుండా అప్పుడెప్పుడో చేసిన పాపాలు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయేమో అన్నట్టుగా కనిపిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంది? ఇక నుండి అటువంటి పరిస్థితులు రాకుండా మన జీవితంలో ఇస్లాం నేర్చుకోండి. ఇస్లాం యొక్క ఆస్తి వారసత్వాలు, బాధ్యతలు, హక్కులు పూర్తిగా కేటాయించాలి. అమ్మాయిని ఘనంగా పెళ్లి చేశామంటే అబ్బాయిని అలాగే గాలికి వదిలేస్తారా? వారికి కూడా ఘనంగానే పెళ్లి చేస్తారు. అయితే ఇస్లాం చెప్పిన పద్ధతిలో, సిద్ధాంతంలో, విధానంలో తౌహీద్‌ని ఇష్టపడే వారిని, అల్లా యొక్క ఏకత్వాన్ని ఇష్టపడే వారిని, ఖురాన్ హదీసులకు ప్రాధాన్యతనిచ్చే వారిని, ధార్మిక జ్ఞానాన్ని తెలుసుకున్న వారిని వెతికి మగపిల్లల్ని వివాహం చేయటము, లేదా స్త్రీలకు వివాహం చేయటం చేసినట్లయితే ఆ కుటుంబము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయతతో చూపిస్తూ సుఖ సంతోషాలతో ఉంటుంది. కాదు ప్రపంచం ఇది ఏమవుదులే అనుకున్నట్లయితే రేపటి రోజు లెక్కలేసుకునేటప్పుడు మాటి మాటికి మీ తిండి ఖర్చులు, మీ గొనుగుడు ఖర్చులు ఎక్కువవుతున్నాయని మిమ్మల్ని అనాథాశ్రమంలో వదిలేస్తారు. మీ ధార్మిక జ్ఞానం వారి దాకా సరిగ్గా చేరకపోయినట్లయితే ఈ లెక్కలు కూడా ఎందుకు దండగాని మెడ పెట్టుకొని బయటికి నెట్టేస్తారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇటువంటి పరిస్థితుల నుంచి అల్లా మనందరినీ కాపాడాలి. ఇస్లాం ఆస్తి వారసత్వం ఎవరికి ఎంత కేటాయించిందో వారికి అంత కేటాయించాలి. ఒక సహాబి తన పిల్లవాడిని తీసుకొచ్చి
ప్రవక్త గారు నా కొడుకుకి నేను ఒక బహుమతి ఇచ్చాను అంటే మీకెంతమంది అయితే పిల్లలున్నారో అందరికీ సమానంగా ఇచ్చారా అని అడుగుతారు. లేదు ప్రవక్త గారు, ఈ పిల్లవాడు నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి ఇతనికి ఇచ్చాను అని అంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారన్నారు, అన్యాయానికి నేను సాక్ష్యంగా నిలబడను. ఇస్తే మిగతా పిల్లలందరికీ పంచిపెట్టండి. లేదా ఈ పిల్లవాడికి కూడా ఇవ్వొద్దు అనన్నారు. ఇది ఇస్లాం ధర్మము. ఖురాన్ గ్రంథంలో యూసుఫ్ అలైహిస్సలాం గారికి ఎక్కువ ప్రేమ చూపించటం కారణంగా తన సోదరులు ఆయనకి వ్యతిరేకంగా పన్నాగాలే పన్నారు. హతమార్చే స్థాయికి ఎదిగిపోయారు. ఏందంటే ప్రేమ ఒకళ్ళకే పంచుతున్నారు అన్న ఆ కోపంతో. కాబట్టి ప్రపంచంలో కోపతాపాలుంటాయి. కానీ మన దగ్గర న్యాయం ఉండాలి. ప్రపంచంలో ఎక్కువ ఇష్టాయిష్టాలుంటాయి. కానీ ధర్మం ప్రకారం న్యాయం చేయాలి. ఇది ఇస్లాం సూత్రము.